రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో చికిత్స అందించేందుకు తమిళనాడు తరహాలో ట్రామా కేర్ వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర సర్కార్ పనులు స్పీడప్ చేసింది. తమిళనాడులో అమలవుతున్న వ్యవస్థను అధ్యయనం చేసేందుకు ఆరోగ్య శాఖ ఆఫీసర్ల బృందాన్ని ఆ రాష్ట్రానికి పంపింది. వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్, మెడికల్ కార్పొరేషన్ ఎండీ సహదేవ్ తదితరుల బృందం తమిళనాడు వెళ్లింది. అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖానాలతో పాటు ప్రైవేట్ హాస్పిటల్స్లోనూ బాధితులకు చికిత్స అందేలా తమిళనాడు ప్రభుత్వం సరికొత్త విధానం తీసుకువచ్చింది. యాక్సిడెంట్లు, గుండెపోట్లు, సూసైడ్స్ తదితర ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్న వారికి ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందేలా ట్రామా కేర్ ప్యాకేజీని అక్కడి ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రామా కేర్లో అడ్మిట్ అయ్యే పేషెంట్కు 1,00,000 వరకు ఛార్జీలను ప్రభుత్వమే భరిస్తోంది. గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ అందించి బాధితుల ప్రాణాలను కాపాడమే ఈ స్కీమ్ ఉద్దేశం. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా రోడ్డు ప్రమాదాలు, ఇతర ఎమర్జెన్సీలో పేషెంట్లకు వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ అందేలా తమిళనాడులో ట్రామా కేర్ సిస్టమ్ ఉంది. యాక్సిడెంట్ గురించి పోలీసులకు లేదా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ 108 తరహాకు ఫోన్ వచ్చిన వెంటనే దగ్గరలోని ట్రామా కేర్ సెంటర్లకు కూడా సమాచారం వెళ్లేలా అక్కడ ఒక చైన్ సిస్టమ్ ఉంది. GPS ఆధారంగా యాక్సిడెంట్ లొకేషన్కు దగ్గరలో ఉన్న అంబులెన్స్ను స్పాట్కు పంపిస్తారు. లొకేషన్కు చేరుకున్న వెంటనే బాధితుడికి అయిన గాయాల వివరాలను ట్రామా కేర్ కాల్ సెంటర్కు అంబులెన్స్లోని హెల్త్ స్టాఫ్ చేరవేస్తారు. బాధితుడికి ట్రీట్మెంట్ అందించేందుకు ఏ స్పెషాలిటీ డాక్టర్లు అవసరమో చెప్తారు. ఈ వివరాలను బట్టి దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కు పేషెంట్ను తరలించాలో అంబులెన్స్ డ్రైవర్కు ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ సూచిస్తోంది. అలాగే ఆ హాస్పిటల్ కూడా ముందే సమాచారం ఇస్తారు. దీంతో దవాఖానాకు అంబులెన్స్ చేరుకోగానే అక్కడ డాక్టర్లు సిద్ధంగా ఉంటారు. ట్రీట్మెంట్కు అవసరమయ్యే డబ్బును ప్రభుత్వమే ఆ ఆసుపత్రికి చెల్లిస్తోంది. పేషెంట్ స్టేబుల్ అయ్యాక అక్కడే చికిత్స కొనసాగించవచ్చు లేదా మరేదైనా హాస్పిటల్కు పేషెంట్ను తరలించవచ్చు. ఎమర్జెన్సీలో వచ్చే పేషెంట్లను ప్రైవేట్ హాస్పిటళ్లు పెద్ద ఆదాయ మార్గంగా చూస్తాయి. అందిన కాడికి దోచుకోవడానికే ప్రయత్నిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తెచ్చే కొత్త స్కీమ్కు హాస్పిటళ్లు అంత సులభంగా ఒప్పుకోవని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు కూడా ప్రస్తావిస్తున్నారు. ఎమర్జెన్సీలో ఉన్న పేషెంట్కు డబ్బులతో సంబంధం లేకుండా ట్రీట్మెంట్ అందించాలన్న నిబంధనలు పెడుతూ రాజస్థాన్ ప్రభుత్వం నిరుడు తీసుకొచ్చిన రైట్ టు హెల్త్ యాక్ట్ను అక్కడి డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటళ్ల ఓనర్లు వ్యతిరేకించారు. వారికి మన రాష్ట్రంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా మద్దతు తెలిపాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చే ట్రామా కేర్ ప్యాకేజీని ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అంగీకరిస్తాయో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.